ఫ్రెండ్స్ ఈ సాంగ్‌కి నేనేం చేశానంటే, ఒక ఫోటోతోటి మొత్తం పెట్టాను. ఇంకోటేందంటే ఒక 5, 6 ఫోటోస్ పెట్టి కూడా చేసిన. ఆ సాంగ్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నా. చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగు. మీకు చూడగానే నచ్చొచ్చు అని అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం యానిమేషన్. తుమ్ము రేపేద్దాము ఉంది సూపులోన సురుకు ఉన్నదిరో సెరుగుడు ఆడే బుల్లో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి మీరు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. బాగుంటది. వీడియో అయితే బాగుంటది. ఓకే. మీకు నచ్చొచ్చు అని అనిపిస్తుంది నాకు. వీలుంటే మాత్రం 100కి 200% అయితే లైక్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే. ఫస్ట్ అయితే మనం ఏందంటే నేను ఒక ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. వీలుంటే ఆ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. చాలా సార్లు యూజ్ చేసిన ఆ ఫాంట్స్ అనేది వీలుంటే మీరు ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏందంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఫాంట్ యాడ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఫాంట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా ఫాంట్ అయితే యాడ్ చేసేయండి. ఓకేనా? సారీ ఇది కాదులే. ఇది. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు పీఎన్‌జీ ఫోటో యూజ్ చేద్దామంటే యూజ్ చేయండి. ఫస్ట్ నేను ఈ కెమెరా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఆన్ చేస్తే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే మనం ఏదైనా వేరే ఫోటో పెట్టే చూద్దాం మనం. మీ ఫోటో కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. సంథింగ్ ఏదైనా నేను ఇంతకుముందు రీల్ నుంచి ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకున్న ఫోటో యాడ్ చేస్తా. నార్మల్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఒకవేళ ఫోటో క్వాలిటీ తక్కువగా ఉంటే వీమేక్ యాప్ అయినా యూజ్ చేయండి. లేకపోతే సూపర్ ఇమేజ్ అని ఒక యాప్ అయితే ఉంటది. నాకు మెసేజ్ చేయండి. నేను ప్లే స్టోర్ యాపే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. చాలా మంచి యాప్ అది. 16K వరకు మీ ఫోటోకి ఎన్హాన్స్ అయితే చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అది. వీలుంటే ట్రై చేయండి. నేను అసలు అంటే నేను యూజ్ చేస్తా కానీ మధ్యలో కొంచెం టైం తీసుకుంటది. ఓకేనా? ఎందుకంటే మనం ఇలాంటి ఒక్కొక్క ఫోటో మనం ఉంటది కాబట్టి, ఇలాంటి ఒక్కొక్క ఫోటోకి మీకు నెక్స్ట్ లెవెల్ అవుట్‌పుట్ అయితే ఇస్తది. కెమెరాలో దిగిన ఫోటో అవుట్‌పుట్ అయితే ఇస్తది. వీలుంటే మీరు సూపర్ ఇమేజ్ అనే యాప్ అయితే ఉంది. లేకపోతే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఒకసారి చూపిస్తాను మీకు. సెర్చ్ చేయండి. సూపర్ ఇమేజ్. ఓకే. ఈ యాప్ కనిపిస్తుందా? సూపర్ ఇమేజ్ ఏఐ ఎన్హాన్సర్ యాప్. ఓకే. వీలుంటే ట్రై చేయండి. చాలా బాగుంటది. యాడ్స్ అయితే అసలు రాదు. నాకైతే వస్తలేదు. మీకు మేబీ చూడండి ఒకసారి. ఓకేనా? ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో నార్మల్ క్వాలిటీ ఉంది. నేనైతే ఏమి ఎన్హాన్స్ చేయలేదు. ఈ ఫోటోని ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఈ ఫోటో ఇలా ఉంది. నేను అడ్జస్ట్‌మెంట్ అయితే ఇలాగే చేసుకున్నా. కొంచెం ఈ సైడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు టెక్స్ట్‌ని కొంచెం పైన పెడుతున్నాను. సెట్ అయింది చూడండి. సెకండ్ ఫోటో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ పెడతాను. ఇక్కడ ఇలా కొంచెం టెక్స్ట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు పైన ఒక టెక్స్ట్ అయితే కనిపిస్తుందా? ఈ టెక్స్ట్‌ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసి ఈ కీ ఫ్రేమ్‌ని కొంచెం వేరే సైడ్‌లో అయినా జరుపుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇలా జరిపి ఇలా. ఓకే. చూడండి. దీనికి ఒక మంచి కీ ఫ్రేమ్ ఇలా. పీఎన్‌జీ ఉంటే ఏమవుతుందంటే టెక్స్ట్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్‌లో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ టెక్స్ట్ ఉంది కాబట్టి దీన్ని బ్యాక్ సైడ్‌లో తీసుకెళ్ళాలంటే ఫస్ట్ దీన్ని మనం పీఎన్‌జీ తీసుకోవాలి. పీఎన్‌జీ కోసం ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం ఆ ఫోటోనైతే ఇక్కడ నుంచి మనమైతే తీసుకుందాం. ఓకే. దీనైతే సేవ్ కూడా చేస్తాను. సేవ్ చేసిన తర్వాత కింద ఒరిజినల్ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీ ఫోటో ఏదైతే ఉందో పీఎన్‌జీ ఫోటో ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. పైన తీసుకురండి. ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఇలా ఉంది. ఈ టెక్స్ట్‌ని దీని కింద పెట్టినా నో ప్రాబ్లమ్. నైస్. బాగా సెట్ అయింది. ఓకే. చూశారు కదా! ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఈ ఫోటోని ఇక్కడ పెడుతున్నాను. ఈ ఫోటోని కాపీ చేసి
మీరు ఒకటే ఫోటో యాడ్ చేస్తే ఒకటే ఫోటో యాడ్ చేయండి, కానీ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి, లుక్ బాగుంటుంది. ఓకే, ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా చూడండి. ఒకటే పొజిషన్ ఉంటే ఏమవుతుందంటే లుక్ పాడైపోతుంది. అంతే, మీరు టోటల్ అయితే ఇలా చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.